పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చే యాలైంది కదా, మరి పెద్ద మనిషి ఈ యాలేం వార్త తీసుకొస్తాడో ఆర్చుకుందాం పాండ్రి. తాత ఏందే ఇయాల్టి సంగతి? హలో, ఎక్కడున్నారా? ఏంది దొంగతనాన్ని పోయిరా? ఏమన్నా గిట్టుబాటు అయిందా మరి? అలా అటు కుసవాడకుండే సెవెన్ గాని ఇంటికి దొంగతనానికి పోయిరారా? అరే నీ అక్క వానింటికి ఎందుకు పోయిర్రా? రారే, వాడు మందికి వంచి పెట్టుడు తప్ప వాడేం రూపాయి పోగు చేస్తారా? వాడి బతుకులా కట్టే చెప్పేస్తే సిప్పదాకదిరా వాని ఇంట్లో. ఇగో వాడు దబ్బున మర్చిపోయి మా ఇంటికి దొంగతనానికి రారి అని వాడు బతిలైనా కూడా ఇంకోసారి వాడి ఇంటికి దొంగతనానికి పోకుర్రి, సరేనా? అగ్గో సెప్పిరి జుట్టేసుకొని ఇక్కడెవడో దొంగతనాలని మాట్లాడుతున్నాడు. ఎవడు కావచ్చు? ఓ తాత, నువ్వు ఏడుగు పోయినవే? అరే నువ్వు ఏడున్నా జల్లిన మా ఇంటికమ్మ రకరా, ఒక రహస్య మీటింగ్ గురించి మాట్లాడుకునేది ఉన్నది. అరే అప్పటి సంది పిలుస్తా అంటే షోలు వినవర్తలేవా నీకు? ఎవరినా పిలుస్తున్నావు? ఇంతకీ ఎవరు నువ్వు అది చెప్పు. అరే ఒక్క నిమిట్ ఆగురా, ఇది అప్పటి సంది గాజ కుతికేసుకొని నన్ను పిలుస్తుంది. దాని సంగతి ఏందో అరుచుకునే లోపట నువ్వు జల్లిన రావాలి, అసలు ఆలస్యం చేయకు. ఏందే పూరి ఏమో పిలుస్తాను? కోపు చూస్తంటే మా ముసలిని తిరగనే కొడుతున్నాడు. ఓ ముసలుడా, నువ్వే నానే? ఆయన ఏందే ఏషమో? నా ఏషం ఏందనేది నీకు అవసరం లేదు, కానీ ముందుగా నువ్వు ఆ రాసి ఇచ్చిన వార్తలు చక్కగా చదువు. బయట మంది అందరు తిడతాళ్ళు. ఏం తాత అప్పటి నుంచి ఫోన్ చేసి బాగా రమ్మంటాను. ఇప్పుడు మన దొంగలకు లంగలకు ఒక మంచి సువర్ణ అవకాశం రా. మనం కూడా రాజకీయ పార్టీలను చేరొచ్చట. ఒక మంచి పార్టీ మనకు మంచి అవకాశం ఇస్తాందిరా. రాజకీయాలల్లా ఇప్పుడున్న కొందరు లంగలు దొంగలు సరిపోతలేరని మీరొచ్చి చేస్తారా రాజకీయాలల్లా? ఇంతకీ మీ లంగలు దొంగలకు అవకాశం ఇస్తానన్నా ఆ రాజకీయ పార్టీ ఏంటిదయ్యో? తామరపు పార్టీరా. ఆ పార్టీకి మనసుంటి బతివాజిగాలు, లంగలు, దొంగలు, కూలికోర్లు, బర్రం తినేటోళ్ళు, గుర్రం గోసుక తినేటోళ్ళు, మందు తాగేటోళ్ళు, గంజాయి తాగేటోళ్ళు ఇసంటోళ్ళే కావాలన్నట్టు. అరే ఈ లోకంలో మనల్ని మించిన దొంగలు బతివాజిగాలు ఎవరున్నారా? అందుకే మనం జల్లిన పోయి ఆ పార్టీలో షరీకైనాం అనుకో, అతి తక్కువ టైంలో పెద్ద పెద్ద లీడర్లం అయిపోతాం రా అంటున్నాం, సరేనా? ఓ ముసలుడా, కమలం పువ్వు పార్టీ బీజేపీ అంటే దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీ, హిందుత్వ పునాదుల మీద నిర్మితమైన పార్టీ. గా పార్టీకి మిమ్మల్ని చేర్పించుకుంటారా? నువ్వేదో పాచికాలి దాగి మాట్లాడుతున్నావు ముసలోడా. వాళ్లకు తెలిసేదుంటే నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతారు, జాగ్రత్త. నీ బొంద గంత మంచోళ్ళు తామరపు పార్టీకి అవసరమే లేదట, ఎరికేనా? మా సొంచి లంగలు, దొంగలు, బచ్చబాదులు, కూలికోరలే అవసరం అట. కావాలంటే మా లీడర్ నాయకుడు కొండ ఈశ్వేశ్వర్ రెడ్డి అనే చెప్తాడు. ఇను అన్నా కొండనా, మన పార్టీకి ఎసొంటోళ్ళ అవసరం లేదు, ఎసొంటోళ్ళ అవసరం ఉన్నదో జర్రగి మా గొర్రెశవులే దానికి చెప్పే అర్థమవుతా. గుండెల జాతీయవాదం ఉంటుంది, గుండెల రామ భక్తులు ఉంటారు, కానీ వాళ్లకు ఎవరితోటి ఎవరైనా మాంసం తినేటోడు ఉంటే కలవాడు, ఆయన బియర్ తాగేటోడు ఉంటే ఆయన తోటి కలవాడు, ఈయన విస్కీ తాగుతాడు కలవాడు, ఆయన సిగరెట్ తాగుతాడు కలవాడు. అటువంటి వాళ్ళు రాజకీయాలకు సూట్ కారు, ఏమన్నంటే నష్టం. అటువంటి వాళ్ళు ఊర్లో రచ్చబండ కోతే అందరూ ఇంత బోరింగ్ వచ్చిండవని ఉరికిపోతారు. అటువంటి వాళ్ళు ఏదైనా ఎన్జిఓస్ ఉంటే చాలా మంచిగా, కానీ పొలిటికల్ పార్టీ పొలిటికల్ లక్ష్యంతో ఉంటే అది పార్టీకి నష్టమవుతుంది. అందుకే మీరు బీజేపీ పార్టీలు ఉంటే అందరితో కలవాలి, మాంసం తినేటోటి, సిగరెట్ తాగుతోని, బియర్ అందరితో కలవాలి, దొంగతోటి, దొరతోటి, ఆ పార్టీ అందరితో కలవాలి, చెత్త చెదారంతో కలవాలి. ఎందుకంటే మా పార్టీ సింబల్ ఏంది? కమలం పువ్వు. కమలం పువ్వు దేనిలో పెరుగుతుంది? చెత్త చెదారం పెంటలు అంతా పెరుగుతుంది. కానీ అరనియవ్వా, లంగాలు దొంగలు మా పార్టీకి అవసరం లేదు, అసొంటోళ్ళ ఓట్లు కూడా మాకు అవసరం లేదు అని చెప్పాల్సింది పోయి గీసారేంది గిట్లా మాట్లాడుతున్నాడు? మరి లేకుంటే అసలు తామరపు పార్టీ అంటే ఏమన్నా సన్నాసుల మఠం అనుకుంటానవా? రాజకీయ పార్టీ అసలు నీకు ఒక విషయం ఎరికేనా? తామరపు అంటే ఏదో ఎరికేనా? బురదలు ఉంటుంది, దుమ్ములు ఉంటుంది, దూరులు ఉంటుంది, చెత్తలు ఉంటుంది, బొత్తలు ఉంటుంది, పెంటలాలు ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడనే మొలుతా ఉంటుంది. అట్లనే మా పార్టీకి కూడా లంగలు అవసరం, దొంగలు అవసరం, బచ్చబాదులు అవసరం, కూలికోరలు అవసరం, మటన్ తినేటోళ్ళు అవసరం, మందు తాగేటోళ్ళు అవసరం, అందరు అవసరం ఉన్నది, వాళ్ళ ఓట్ల అవసరం ఉన్నది. అదే మా సిద్ధాంతం. తెలుస్తలేదురా దీనికి? అంటే మీ పార్టీ గెలుపు కోసానికి ఎసొంటోళ్ళనైనా కలుపుకొని పోతారంటావు, అంతేనా? మరి లేకుంటే దేశం కోసం పనిచేస్తా, ధర్మం కోసం పనిచేస్తా, జై శ్రీరామ్ అంట, గుండెల నిండా దేశ బతికి నింపుకుంటానంటే అసంటోళ్ళతోటి మాకు మా పార్టీలో ఏం అవసరం లేదట. వాళ్ళ కోసం కొన్ని సంఘాలు ఉన్నాయి, దాంట్లో చెరికై దేశ సేవ చేసుకోమని అంటాడు మా కొండ ఈశ్వేశ్వర్ రెడ్డి అన్న. మా తామరపు పార్టీ రాజకీయ పార్టీ, మాకు రాజకీయాలు చేసేటోళ్ళే అవసరం, అసంటోళ్ళే కావాలని అంటాడు మా కొండ ఈశ్వేశ్వర్ రెడ్డి అన్న. తప్పే ఉన్నది చెప్పు? అందుకే మేము జల్లిన పోయి ఆ పార్టీ చెరికి కావాలనుకుంటాను. అరే
మంచి పేరున్న కొండ విశ్వేశ్వరరెడ్డి సారు ఇట్లెందుకు మాట్లాడుతున్నాడు అర్థమైతలేదే తాత. అరే నీ చెవులలో ఏమైనా చెట్టు గిత్తం పోలిసినా దుడ్డే చెవులదానా అప్పటిసని చెప్తాడు. నీ చెవులలో ఏం పెట్టుకున్నదే? అరే రాజకీయాలకు మంచోళ్ళు ధర్మంగా బతికేటోళ్ళు అవసరం లేదా అట్నే అంచను. మళ్ళా కొండ విశ్వేశ్వరరెడ్డి సారు మస్తు మంచోడు ఉండే గిత్తెందుకు తయారైండు అని తిప్పలాడుతుంది నీ కదా. దాదా నాకు అర్జెంట్ పడినది నేను పోతానే. ఎందుకురా ఎడిపోతావు? ఇంకా మా ఇంటి పక్కన లచ్చమ్మ నక్లీస్ వేసుకొని ఊరిపోతుందరా. ఆ నక్లీస్కు పొదం పెట్టాలనే. ఇంకా సిగ్గు చీరలు రావారా మీకు? ఊరి పొలిమేర దాటకుర్రి ఇదే బతుకుర్రా. ఇంకా నక్లీసులు వచ్చేస్తాం, ముజ్జు గొలుసులు వచ్చేస్తాం, కాళ్ళ పచ్చిలు వచ్చేస్తాం, ఇదే నారాగా. ఇంకా ఎంతకాలంలో ఈ చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటుంటారు. మన కోసం ఒక నాయకుడు నిలబడ్డాడు. మనలాంటి బచ్చబాజిగాళ్లకు రాజకీయాలలో మంచి స్థానాన్ని ఇస్తానంట అన్నప్పుడు మనం పోయి రాజకీయాలలో షరీక్ కావద్దా? దేశాన్ని దోసుకునే ఛాన్స్ వస్తుందిరా అంటే ఇంకా చిన్న చిన్న దొంగతనాలు చేస్తా అంటారు ఎవరా? గుర్తే తాత పువ్వు పార్టీ అంటే అన్ని పార్టీలు అసొంటి పార్టీ కాదే. దానికో సిద్ధాంతం ఉంటది, దానికో పద్ధతి ఉంటది. నువ్వు లేనిపోని కథలు పడ్డావనుకో నీ ఒళ్ళు ఇమాన మోత మోగిస్తారు, జాగ్రత్త. ఆ సిద్ధాంతాలు పద్ధతులు నువ్వు ఎవరికో చెప్పుకో. మా కొండ విశ్వేశ్వరరెడ్డి అన్న బ్యాచ్ కాదు. ఏ పారా మనం కొండన్న దగ్గరికి పోయి జల్లిన పువ్వు పార్టీ షరీక్ అయ్యి మంచి పెద్ద లీడర్ అయిదాం. ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సారు మా పార్టీకి అందరు అవసరమే అనే తాలకు ఇన్ని దినాలు మమ్మల్ని ఆ పార్టీలకు రానిస్తారో లేదో అనుకున్నటోళ్ళంతా ఇప్పుడు పువ్వు పార్టీ దిక్కు దూసేటట్టే ఉన్నది పోండ్రి. ఈ లెక్కను చూస్తే రాబోయే రోజుల్లో పువ్వు పార్టీలకు కూడా నేరాలు చేసినోళ్ళు పోయి రాజకీయాలు చేస్తారో ఏందో చూడాలి మరి.